చేస్తున్నావు ఏందనేది ఏం అర్థం కాదా. ఫస్ట్ ఏం చేసినా ఇంతసేపు ఆన్ చేయకముందు చూడాలి. అది పోయమ్మ బియ్యం పప్పు పోయమ్మ. ఇక అవసరం లేదు పోయండి. ఇక కలుపుర్రా. తొంభై 94 కాదమ్మా, 9.8. 10 అనమాట. 10.2, 10.3 మధ్యలో చుక్క కనబడట్లే. దాన్ని చూసుకొని నేను తిప్పడం తెలుసుగా. నాకు ప్లగ్ పెట్టుంది, నేను ప్లగ్ మీద నడపకూడదు. నేను 10-11 నడుస్తున్నా, నువ్వు 12-13 నడుపు. అర్థమైందా? ప్లగ్ మీద అంత లోడ్ మీద నడపకూడదు. రేసింగ్ 0. ఇంకోటి కూడా చెప్పినాగా. అందుకే మెయిన్ పెట్టుకుంటే నువ్వు 12-13 దీని మీద స్టార్టర్ మీదనే ఉంటుంది. 14 వరకు వేసుకుంటాను, నువ్వు 13 వరకు నడుపు. అది వెనకడ మోడల్. ముళ్ళు కూడా ఇస్తా, నువ్వు కరెంట్ బోర్డుకి ఎక్కించుకో, కరెంట్ బోర్డుకి బిగించుకో, ముళ్ళు కూడా తీస్తా. నాకేం పరేషాన్ లేదు. ముళ్ళు మీద గీత పెట్టిస్తా, గీత దాడకుండా నడుపుకో. నీ పద్ధతిలో నువ్వు గో, కానీ గీత కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 12 నడితే కొంచెం తొందరగా అవుతుంది, కానీ నాకు ఆ ప్లగ్ ఆగదు. 12:30, 13 కూడా పోతుంది చూడు. పోవడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ 14 దాటినాకు నేను నీకు 15 దాకా పెట్టిస్తా. 14 దాటితే 1, 2, 3, 4, 5 అనే లోపల బంద్ అవుతుంది. నువ్వు తిప్పే లోపల మోటార్ అయిపోద్ది. నేను చెప్పింది అర్థమైందిగా. దాటిందా నువ్వు ఇది తిప్పుతా అనే లోపల మోటార్ అయిపోద్ది. ఒక 14 దాటింది. ఆపరేట్ చేసుకో. దానికి పప్పు బియ్యం అప్పుడు అయితే తప్పదు, ఎరికేగా దాని ముందు నిలబడాలి. ఒకటి జారితే ఒకటి జారదు, అది కామన్.